మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అతిపెద్ద అమావాస్య మరియు సూర్యగ్రహణం. ఈరోజు కొత్త అమావాస్య. ఇది సోమవారంతో కలిసి రావటం వలన దీనిని సోమ అమావాస్య లేదా సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఈరోజు రాత్రి సూర్యగ్రహణం ఏర్పడబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే ఎక్కువ నిడిది కలిగిన అతిపెద్ద సూర్యగ్రహణం. ఈ గ్రహణం మొత్తం 5 గంటల పాటు ఉంటుంది. అయితే ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది, గ్రహణ దోషాలన్నీ పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ప్రతి పనిలో విజయం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది కనుక ఈ సందర్భంగా గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి, గ్రహణానికి ముందు రాహుగ్రస్త కేతుగ్రస్త అని ఎందుకు కలిపి చెప్తారో తెలిపే పురాణ కథను వింటే చాలు, గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి, రాజయోగం పడుతుంది. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. పరువులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను మరొక దాని అందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే. ఒకరు తలభాగం, ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది.
దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము. తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. అలాగే ఈరోజు సోమావతి అమావాస్య కనుక సోమావతి అమావాస్య వ్రత కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. సోమవారం అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమావతి అమావాస్య అంటారు. ఇది మహాశివరాత్రి కంటే కూడా గొప్ప పర్వదినం. అంతేకాదు కోటి సూర్యగ్రహణాలకు ఉండే శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఈరోజు శివలింగంలో పరమేశ్వరుని ఆరాధించే ముక్కోటి దేవతలు, అన్ని రకాల శక్తులు, నవగ్రహాల శక్తులు నిక్షిప్తమై ఉంటాయి. ఇలా సోమవారం అమావాస్య రావటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అమావాస్య అంటేనే పితృదేవతలకు సంబంధించిన తిథి. సోమావతి అమావాస్య శివ ఆరాధనకు, పితృదేవతల ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈరోజు విధిగా శివుణ్ణి, పితృదేవతలను స్మరించుకోవాలి. దీని గురించి మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. సోమావతి అమావాస్య రోజున పేద పిల్లలకు అన్నదానం చేయాలి. ఈనాడు మౌన వ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. సోమావతి అమావాస్య వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. శ్రీమన్నారాయణమూర్తిని అర్చించుకోవాలి. గంగా నది, త్రివేణి సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతి అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. రోగాలు, బాధలు తొలగిపోతాయి. పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. సోమావతి అమావాస్య నాడు పేద పిల్లలకు అన్నదానం చేసి పుణ్య నదుల్లో స్నానమాచరించిన వారికి 1000 గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివపురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. ఒకసారి అంపశయ్య మీద పడుకొని ఉన్న భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు నమస్కరించి ఇలా అడుగుతాడు. వ్రతములలో గొప్పదైన వ్రతం గురించి చెప్పమంటాడు. దానికి భీష్ముడు, ధర్మరాజా, అమావాస్య సోమవారంతో కూడిన రోజు సోమావతి అమావాస్య ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం అన్నిటికంటే గొప్పది. కాబట్టి ఆ వ్రతం గూర్చిన అద్భుతమైన కథను చెప్తాను, శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం పేరు పొందిన కాంచి అను పట్టణం ఒకటి ఉండేది. ఆ పురములోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ 4 జాతుల వారు తమ తమ ధర్మాలను చక్కగా ఆచరించుచూ ఉండేవారు. ఆ నగరం ఇంద్రుని అమరావతి నగరం వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆ పట్టణమందు రత్నసేనుడు అను రాజు ఉండేవాడు. అతను రాజ్యపాలనం చాలా చక్కగా చేసేవాడు.
ఆ పాలన చూసి దేవతలు ప్రజలు సంతోషించేవారు. ఆ నగరంలో ఈతి బాధలు అనేవి ఉండేవి కాదు. ఇలా ఉండగా ఆ నగరంలో దేవస్వామి అని పేరు పొందిన ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆయన భార్య రూపవతి, ధనవతి అను పేరు కలిగినది. ఆమె లక్ష్మి వలె ప్రకాశిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు, అందమైన ఒకే ఒక్క కుమార్తె కలిగారు. ఇలా తన కొడుకులు, కోడళ్ళు, మనుమలు, మనమరాళ్లతో వారు సంతోషంగా ఉండేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఒక బ్రాహ్మణుడు భిక్ష కొరకు వచ్చాడు. అతనిని చూసి దేవస్వామి యొక్క కోడళ్ళు 7 కూడా ప్రేమతో అతనికి వారు ప్రత్యేకమైన భిక్షను తెచ్చి వేశారు. ఆ బ్రాహ్మణుడు సంతోషించి, మీకు సుమంగళీ తత్వము కలుగునుగాక, మంచి సంతానము కలుగునుగాక అని దీవించాడు. ఆ తరువాత ధనవతి తన కుమార్తె అయిన గుణవతిని పిలిచి, ఓ అమ్మాయి, నీవు కూడా ఈ బ్రాహ్మణుడికి భిక్షను పెట్టుము అని చెప్పగా ఆమె అలాగే చేసింది. గుణవతి భిక్ష వేసిన తర్వాత ఆ విప్రుడు, ఓ శుచి కలదానా, నీవు ధర్మవతివి కమ్ము అని దీవించెను. అది విని ఆ గుణవతి తల్లి దగ్గరకు పోయి ఆ బ్రాహ్మణుడు ఆశీర్వదించిన విధము తెలిపెను. అది విని ఆ ధనవతి కూతుర్ని తీసుకుని మరలా ఆ బ్రాహ్మణుని వద్దకు పోయి తన కూతురు చేత నమస్కారము చెప్పించగా ఆ బ్రాహ్మణుడు ఇంతకు ముందు ఆశీర్వదించినట్లు మళ్ళీ ధర్మవతివి అవ్వమ్మ అని ఆశీర్వదించెను. అది విని తల్లి అయిన ధనవతి బాధ చెంది విప్రునితో ఇట్లన్నది, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వినయమ యుక్తులైన నా కోడళ్లను మాత్రము సౌభాగ్యవతిగా ఉండమని ఆశీర్వదించావు. నా కూతుర్ని నమస్కరించినప్పుడు ధర్మవతి దీర్ఘాయువుగా జీవించు అని నమస్కరిస్తూ ఉన్నావు ఎందుకు అని అడుగగా ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, నీవు పుణ్యవతివి, కీర్తి కలదానివి, కావున నీ కుమార్తె గురించి చెప్తాను వినుము. ఈమె సప్తపది మధ్య మందు వైధవ్యము చెందగలదు. కావున ఉత్తమము నాశనము కానిది అయిన ధర్మమును ఎక్కువగా చేయవలెను. అందుకే ఇలా ఆశీర్వదించి తిని అని బ్రాహ్మణుడు పలికినాడు. ఆ మాటలు విన్న ధనవతి బాధ చెందిన హృదయముతో అతనికి నమస్కరించి దీనిని పోగొట్టుకున్నటకు ఏదైనా ఉపాయము ఉన్నచో చెప్పమని అడుగుతుంది. దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ ధనవతి, ఈమె వివాహ సమయమున సోమ అనే ఆమె వచ్చి ఈమె వైధవ్యమును పోగొట్టునుగాక అని అన్నాడు. అది విని ధనవతి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఈ సోమ అను ఆమె ఎవరు? ఆమె జాతి ఏమిటి? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? వివరంగా చెప్పమని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్పాడు, ఓ ధనవతి, సింహల దేశమందు సోమ అను పేరు గల చాకలి ఆమె ఒకటి ఉన్నది. ఆమె నీ ఇంటికి వచ్చినచో నీ కూతురు వైధవ్యము పోవును అని చెప్పి బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ధనవతి తన కొడుకులను పిలిచి జరిగిందంతా కూడా చెప్పింది. ఓ పుత్రులారా, మీ చెల్లెలికి ఒక బ్రాహ్మణుడు సప్తపది మధ్యమున వైధవ్యము ప్రాప్తించును అని చెప్పినాడు. సింహల దేశమున ఉన్న ఒక చాకలి ఆమెను తెచ్చినచో వైధవ్యము తొలగిపోవును అని చెప్పినాడు. కావున మీరు సింహల దేశమునకు వెళ్ళండి అనగా కొడుకులు ఇలా పలికారు. ఓ తల్లిదండ్రులారా, కుమార్తె యందు ఉన్న ప్రేమతో 7 ఆమడల దూరమున ఉన్న సింహల దేశమునకు మమ్ము పొమ్మనుచూ ఉన్నారు. దేశము విడిచి మేము వెళ్ళము. అదీగాక సోమ సముద్రము యొక్క మధ్యన ఉన్నది. అది దాటుట కష్టము కనుక మేము పోలేము అని పలికినారు. అప్పుడు వారి తండ్రి అయిన దేవస్వామి తన 7 కొడుకులతో తాను కూడా సింహల దేశమునకు వెళ్ళి పృథిక యొక్క వైధవ్యము పోవుటకు సోమ అనే ఆమెను తెచ్చెదను అని కొడుకులతో పలుకుతాడు. అది విని శివస్వామి అను చిన్న కొడుకు తండ్రితో, ఓ తండ్రి, మీరు వృద్ధాప్యంలో ఇలా చేయటం వలన మాకు మంచి కలగదు. సింహల దేశమునకు నేను పోయేదను అని వెంటనే లేచి తన సోదరిని తీసుకుని ప్రయాణమయ్యను. అలా శివశర్మ గుణవతి కొన్ని రోజులకు సముద్ర తీరము చేరి అలసిపోయి అక్కడ విశాలమైన ఒక మర్రి చెట్టు ఉంటే దాని నీడన కూర్చున్నారు. ఆ చెట్టుపై ఉన్న ఒక గ్రద్ద పక్షి వేరే చోట నుండి
మెత్తని మాంసము తెచ్చి పిల్లలకు పెడుతుంది. కానీ ఆ గ్రద్ద పిల్లలు ఆహారాన్ని ముట్టుకోలేదు. వెంటనే ఆ గ్రద్ద చూసి దాని పిల్లలతో ఎందుకు తినలేదని అడుగుతుంది. అప్పుడు అవి ఇట్లు పలికెను, ఓ తండ్రి, ఈ చెట్టు క్రింద ఒక బ్రాహ్మణుడు నిరాహారుడై ఉండగా మేము భోజనం ఎట్లా చేయుదుము అన్నాయి. వెంటనే ఆ పక్షిరాజు దయగలిగిన వాడై శివశర్మ గుణవతి దగ్గరకు వచ్చి, మీ కోరికను తెలుసుకుంటేనే మిమ్ములను రేపటి ఉదయమున సింహల దీపము చేరునట్లు సముద్రము దాటించెదను అని చెప్పి మరలా తన బిడ్డలకు భోజనము పెడుతుంది. ఇక మరునాడు తెల్లవారుజామున ఆ పక్షిరాజు వారిని సముద్రము దాటించి ఆ సముద్ర మధ్యమున ఉండు సింహల ద్వీపమునందు సోమ ఇంటి తలుపులు చూపుతుంది. శివశర్మ గుణవతి ఆ రోజు నుండి ఆ ఇంటిని ఊడ్చి అలికి శుభ్రం చేస్తారు. ఇలా ఉండగా చాకలి అయిన సోమ అను స్త్రీ ఇంటి నుండి బయటకు వచ్చి చక్కగా ముగ్గులచే అలంకరింపబడిన వాకిలిని చూసి ఆశ్చర్యము చెంది, ఇలా ముగ్గులు అందముగా వేసిన వారు ఎవరో అని ఆలోచించుచూ ఉండగా ఆ బ్రాహ్మణ కన్య కనిపిస్తుంది. తన అన్నతో పాటు వచ్చిన ఈ కన్యను చూసి చాకలి స్త్రీ ఇలా అంది, దేవతామూర్తుల వలె వెలుగుతున్న మీరెవరు? ఈ దేశమునకు ఎలా వచ్చిరి? నీచ జాతి గల నాకు మంచి చరిత్ర గల మంచి జాతి యందు పుట్టిన మీరు సేవ చేయుటకు కారణం ఏమి అని అడుగుతుంది. దానికి శివస్వామి ఇట్లు పలికెను, గుణవతి అని పిలువబడే నా చెల్లికి సప్తపతి మధ్యమున వైధవ్యము కలుగునని ఒక బ్రాహ్మణుడు పలుకగా అది విని ఆ బ్రాహ్మణుని అది తొలగుటకు ఎట్లు అని అడుగగా అతడు సింహల దీపమున గల సోమ అను చాకలి చేత ఈ దుష్ట దశ తొలగును అని చెప్పగా ఆ మాటలు విని నా చెల్లిని తీసుకుని నీ దగ్గరికి వచ్చి తిని అని చెప్పాడు. అది విని సోమ, ఇక మీరు దాస్యము చేయట మానండి, మీ కోరిక మేరకు వైధవ్య నివృత్తికై నేను మీతో వస్తాను అని చెప్పి తన కోడళ్లను పిలిచి, నేను పొరుగు దేశము వెళ్ళుచూ ఉన్నాను, మీరు నేను వచ్చే వరకు ఈ దేశమునందు ఎవరైనా చనిపోయినచో వారి వద్దనే ఉండి బాధ చెందక వారిని కాపాడుము అని చెప్పింది. అది విని ఆమె కోడళ్ళు అట్లే చేసేదము అనిరి. ఆ తర్వాత ఆ సోమ బ్రాహ్మణుణ్ణి అతని చెల్లెల్ని ఆకాశ మార్గమున సముద్రము దాటించి అనేక దారులు దాటి నిమిషములోనే ఆమె మహిమచే కాంచీపురంలోనికి చేరాలు. తల్లి అయిన ధనవతి తన కూతురు వైధవ్యము మాన్పుటకై వచ్చిన సోమను చూసి అతి ప్రేమతో ఉపచారములు చేసెను. ఇది ఇలా ఉండగా శివస్వామి తన చెల్లెలికి తగిన వరుణ్ణి తెచ్చుటకై వేరే దేశము పోయి ఉజ్జయిని నగరంలో చేరి అక్కడ ఉన్న దేవశర్మ కొడుకైన రుద్రశర్మ అను పేరుగల ఒక వరుణ్ణి తీసుకుని వచ్చి అతనికి 10,000 వరహాలు ధనమును ఇచ్చెను. ఆ తరువాత దేవస్వామి మంచి నక్షత్రము గల మంచి ముహూర్తమున సోమ సహాయముచే కన్యాదానము చెయ్యగా హోమాదులు చేయుచూ ఉండగా సప్తపతి మధ్యమున దేవశర్మ ఉన్నవాడు ఉన్నట్లే మరణించెను. ఆ సమయమున చుట్టములు అక్కడ జరిగినది చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఆ సోమ అనే స్త్రీ అందరూ చూస్తూ ఉండగానే వ్రత ప్రభావముచే మరణం నశింపచేసే శక్తి కలిగిన ఈ సోమావతి అమావాస్య వ్రత పుణ్యమును సంకల్పంతో సహా గుణవతికి ఇవ్వగా చనిపోయిన దేవశర్మ దాన్ని మహిమచే నిద్ర నుండి లేచిన వానివలే లేచి కూర్చున్నాడు. ఆ తరువాత సోమ గుణవతి వివాహము జరిపించి తన దేశమునకు వెళ్ళుటకు సిద్ధమయ్యి ఆ వ్రతమును ఆమెకు ఉపదేశించెను. వారి దగ్గర సెలవు తీసుకుని తిరిగి తన దేశమునకు వెళ్ళిపోయెను. కాబట్టి ధర్మరాజా, ఈ ఉత్తమమైన సోమావతి అమావాస్య వ్రతమును నీవు కూడా నీ భార్య అయిన ద్రౌపది చేత చేయించినచో వారి బిడ్డలు దీర్ఘాయువులై ఉందురు అని భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పాడు. అలాగే ఈరోజు సోమావతి అమావాస్యకు శివుడికి చంద్రుడికి ఉన్న సంబంధం ఏమిటో తెలిపే పురాణ కథను వింటే సకల విజయాలు మీ సొంతమవుతాయి. జీవితంలో దేనికి లోటు రాదు. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి
అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరీక్ష్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమగణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు, చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అనే పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇది సోమావతి అమావాస్య వెనుక ఉన్న కథ. అలాగే ఈరోజు నరసింహ పురాణంలోని నిర్మాల్య దోషం ఎలాంటిదో తెలిపే పవిత్ర కథను వింటే దోషాలన్నీ కూడా పోతాయి, మీరు అపర కుబేరులుగా మారిపోతారు. ఒకసారి భరద్వాజ మునీంద్రుడు సూతుణ్ణి ఇలా అడిగాడు, సూత, దేవపూజ చేసిన పువ్వును నిర్మాల్యం అంటారు, దానిని గురించి కథ ఏదైనా చెప్పవయ్యా అని అన్నాడు. మంచి విషయం అడిగావు, చెప్తా విను అని సూతుడు భరద్వాజుడితో ఇలా చెప్పాడు. పూర్వం చంద్రవంశపు రాజులలో సంతనుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన చాలా దొడ్డవాడు. అతడు దాన ధర్మాలకు, దైవభక్తికి ఎంత పేరు పొందినవాడో బల పరాక్రమాలకు, చల్లని పరిపాలనకు అంత పేరు పొందాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం కూడా ఒకటి ఇచ్చాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకుని దానిని రథశాలలో ఉంచాడు సంతనుడు. సంతనుడు నారదముని ముఖతః నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయం కాలం ముహూర్తం బాగుందని దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్య రథం ఎప్పుడు ఎక్కుతానా అనే తపనతో ఉన్నవాడు గనుక త్వరగా స్వామి పూజ చేసి బయటికి వచ్చాడు. రథశాలకు వెళ్ళి రథాన్ని బయటకు తెప్పించాడు. చుట్టూ 3 ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కాడు. కానీ రథం అంగుళం మేర అయినా సరే కదలలేదు. సంతనుడు తెల్లబోయి కిందికి దిగాడు. రథకారుల్ని రప్పించి లోపం ఏమిటో చూడమని ఆతృతగా అడిగాడు. వాళ్ళు చాలా దీక్షగా చూసి,
ఈ రథంలో ఏ లోపము లేదు ప్రభు అని చెప్పారు. అప్పుడు రాజు అయితే రథాన్ని నడపండి అన్నాడు. వాళ్ళు ప్రయత్నించారు కానీ ప్రయోజనం లేకపోయింది. రథం కదలలేదు. శంతనుడి ఉత్సాహం నీరు కారింది. అప్పుడు శంతనుడు వెలవెలలాడుతూ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ దిగులుగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండగా నారదుడు వచ్చాడు. శంతనుడు నారదునికి సవినయంగా ఆతిథ్యమిచ్చి రథ వృత్తాంతం చెప్పి రథం కదలకపోవడానికి కారణమేమిటో తెలుపమన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేసి విషయం తెలుసుకున్నాడు. అప్పుడు నారదుడు శంతనుడితో, రాజా, రథం కదలకపోవడానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో ఏ లోపము లేదు. నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా, బయటికి వెళ్ళటంలో వాటిని దాటి వెళ్ళావు. నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథ గమనాన్ని కొట్టింది. నీకే కాదు, ఒకప్పుడు నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగించింది. ఈ కథ చెప్తాను విను అని నారదుడు శంతనుడితో ఇలా చెప్పసాగాడు. పూర్వం అంతర్వేది అనే ఒక చిన్న పట్టణంలో రవి అనే ఒక మూలాకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు 3 ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. ఆ దండలల్లటంలో వాని భార్య కూడా నిపుణురాలు. ఇద్దరు దండలల్లటంలో ఎంతో శ్రద్ధ ఒదిగ్గా చూపేవారు. స్వామికి సమర్పించగా మిగిలినవి ముందుగానే పురోహితుడికి, దేవపూజలు చేసేవారికి, కొన్ని అంగడిలో అమ్మడానికి అన్నీ నిర్ణయించుకునేవారు. ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవాడు. మరి రోజు పూదండ అల్లాలంటే పుష్పాలు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేలకు చుట్టూ ఎత్తుగా నలువైపులా ప్రహరీ కట్టించి లోపల పలు జాతుల పూల మొక్కలు, తీగలు నాటాడు. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళడానికి ఇంటిలో నుంచే ఒకే ఒక్క ద్వారం ఉంచాడు. ఆ పైనుంచి మనిషి కానీ పశువు కానీ లోపలికి రావడానికి ఆస్కారం లేదు. మల్లె, మొల్ల, మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చేమంతి, గొజ్జంగి, సంపెంగ ఇలా ఎన్నెన్ని జాతులలో పూలు ఉంటాయో అన్ని పూలు కూడా ఆ తోటలో ఉన్నాయి. దానికి బృందావనం అని పేరు పెట్టాడు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పూస్తాయి, కొన్ని సాయం సంధ్యా సమయాన పూస్తాయి. ఈ మొక్కలకు, తీగలకు సమృద్ధిగా నీరు ఉండాలి గనుక పెద్ద నుయ్యి తీయించాడు. దానికి ఏతం ఎత్తించాడు. నలువైపులా లోతుగా కాలువలు కల్పించాడు. తాను ఏతాములో నీరు తోడుతూ ఉంటే వాని భార్య కాలువలు మారుస్తూ కొన్నిటికి చేతలతో నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆ తోటలో షష్ఠీ గడియలు పువ్వుల పరిమళం పంచిపెడుతూ ఉంటుంది. చల్లగాలి వలన ఆ ప్రక్క నుంచి పోయేవారు పూల సువాసనకు రవిని ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణంలోనే గడిపి ఇంట్లోకి వెళ్ళాడు. భార్య అరిటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డించింది. ఇద్దరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి పడక గదికి పోయారు. తొలి కోడి కూసింది. రవి లేచాడు. దంతధావనం చేసి స్నానమయ్యిందనిపించుకొని నరసింహస్వామి వారికి మేలుకొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోనికి వెళ్ళాడు. పూల మొక్కలను స్వభావ విరుద్ధంగా కనిపించాయి. రవి దిగాలు పడి చూస్తూ నిల్చున్నారు. ఏ మొక్కకు, ఏ తీగకు ఒక్క పువ్వైనా లేదు. ఏదో గారడీలాగా ఉందే. నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతిదినము ఈ సమయానికి వస్తూ ఉన్నాను. బుట్టల నిండా పువ్వులేరుకొని వస్తున్నాను. బుట్ట పువ్వులు తీసుకుపోయేవాణ్ణి. ఇవాళ ఒక్క పువ్వైనా లేదే. ఎవరూ రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ. ఇంట్లో నుంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం లేదాయే. మరి పువ్వులు మాయమైపోవటం ఏమిటి? ఇదేదో ఇంద్రజాలం లాగున్నదే. ఈనాడు నా స్వామికి పూదండ సమర్పించలేని దౌర్భాగ్యునైనాను అని బాధపడ్డాడు. కళాకాంతి లేని ముఖంతో ఇంటిలోనికి పోయి భార్యతో చెప్పాడు. వింతగా ఉందని ఆమె వచ్చి చూసింది. ఆశ్చర్యం వెనుదిరిగి వచ్చి నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి లేచింది. ఈ తప్పు ఎవరిదో, స్వామివారే సెలవియ్యాలి అని ఒక్క మాట అన్నది. బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోనికి వెళ్ళి అక్కడక్కడ కోస మాస ఉన్న పువ్వులేరి తెచ్చి ఇంటనున్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడ్డాడు. ఆ రాత్రి స్వామిని ప్రార్థించి రవి పక్క మీద వాలాడు.
కొంతసేపటికి నిద్ర పట్టింది. అర్ధరాత్రి అయి ఉంటుంది. కలలో స్వామి కనిపించి, విచారించకులే రవి, ఈనాడు నన్ను పూజించిన పువ్వులు తీసుకొని వెళ్ళి తోటకు ఆవల వేసిరా. పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాటకం కట్టిపోతుంది అని చెప్పి అదృశ్యుడమయ్యాడు స్వామి. రవి చప్పున లేచి భార్యను లేపి కల గురించి చెప్పాడు. ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపడింది. రవి పూజాగృహంలోనికి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి తోట గోడ పక్కన చల్లి వచ్చాడు. అంతలో దివ్యరథం గంటల చప్పుడు వచ్చింది. చంద్రబింబాల వంటి నెమ్మోముల అచ్చర పూబొట్లతో ఇంద్రుని కొడుకు వచ్చి గోడకు పక్కనే రథం దిగి లోపలికి దిగాడు. పువ్వులు కోసుకుని రథం ఎక్కబోయాడు. కానీ ఎక్కలేక కిందనే ఉండిపోయాడు. ఏమిటి వింత అని సారథిని అడిగాడు. అప్పుడు రథానికి ఆ వైపున ఉన్న సారథి పరికించి గోడ పక్కన చూసి, కుమారా, స్వామిని పూజించిన పువ్వులు కింద ఉన్నాయి. వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది. ఆ దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళు. అక్కడ మునులు యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞం చూడడానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజన్యులు వచ్చి ఉన్నారు. వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి అవల పారవేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తూ ఉండు. అలాగా 12 ఏళ్ళు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది. అంతే దీనికి పరిహారం. మేము అమరావతికి పోతున్నాం, వెళ్ళు అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకుని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇంద్ర నందనుడు మారు మాట్లాడక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్ళు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాల శుద్ధి చేస్తూ కాలక్షేపం చేశాడు. తర్వాత పాప విముక్తుడై అమరావతికి పోయాడు. కనుక శంతన మహారాజా, ఈ మాల్యాన్ని ఏ దేవతలకు సంబంధించిన దాన్నైనా సరే దాటరాదు. వెళ్ళు. నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి ఆవల పారేస్తూ ఆ ప్రదేశమంతా కూడా శుద్ధి చేస్తూ ఉండు. అలాగూ 12 సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు. దేవదత్తమైన రథం ఎక్కటం అది నిరాటకంగా వెళ్ళటం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు. తర్వాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్ళు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చాడు. రథారోహణం రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యం చేశాడు. నిర్మాల్యం లంఘన దోషం లాంటిది అని సూతుడు భరద్వాజుడికి చెప్పాడు. సోమావతి అమావాస్య శివుడికి ఇష్టమైన రోజు కనుక ఈరోజు అక్క మహాదేవి కథను వింటే చాలు 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అక్క మహాదేవి ఈ పేరు వినగానే శ్రీశైలంలో ఆమె పేరు మీదుగా ఉన్న ఒక గృహ గుర్తుకు వస్తుంది. విశాలమైన ఆ గుహలో ఆమె సుదీర్ఘ కాలం తపస్సు చేసుకుందని చెప్తారు. కానీ అక్క మహాదేవి కేవలం ఒక భక్తురాలు మాత్రమే కాదు, సమాజాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారిణి, భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చిన రచయిత్రి, ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించిన భక్తురాలు. అక్క అన్న పేరు నిజానికి ఒక బిరుదు మాత్రమే. ఈ భక్తురాలి అసలు పేరు మహాదేవి. శివభక్తులైన ఆమె తల్లిదండ్రులు ఆమెను సాక్షాత్తు ఆ పార్వతీదేవి అవతారంగా భావించారు. అందుకనే ఆమెకు మహాదేవి అన్న పేరు పెట్టారు. నిజంగానే పార్వతీదేవి పుట్టిందా అన్నట్లుగా మహాదేవి మొహం తేజస్సుతో వెలిగిపోతూ ఉండేదట. దానికి తోడు నిత్యం శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తనదైన లోకంలో ఉండేదట. మహాదేవి పుట్టిన ఊరు కర్ణాటకలోని ఉడుదడి అనే ఒక చిన్న గ్రామం. ఒకసారి ఆ రాజ్యాన్ని ఏలే కౌశికుడు అనే రాజు ఆ గ్రామ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ అందరితో పాటుగా రాజుగారి ఊరేగింపును చూస్తూ నిల్చున్న మహాదేవిని చూసి రాజు మనసు పారేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కానీ అక్క మహాదేవి అంగీకరించకపోవటం వలన ఆ రాజు అక్క మహాదేవిని, నీవు వివాహానికి అంగీకరించనిచో నీ తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. ఇక ఆమెకు వేరే దిక్కులేక రాజును పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న అతనిని మాత్రం దూరంగానే ఉంచేది. కౌశికుడు ఆమెను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నాలు చేసినా
ఆమె నేను శివుడిని ఎప్పుడో పెళ్ళాడాను, నిన్ను కాదు అని తప్పించుకునేది. కొంతకాలానికి రాజుకు సహనం నశించింది. ఆమెను వశపరుచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఆమె అతనిని తిరస్కరించింది. నాకు వేరే చోట మరో భర్త ఉన్నాడు, అతను నా దగ్గరకు వస్తూ ఉంటాడు, నేను అతనితోనే ఉంటాను, నీతో ఉండలేను అని చెప్పేది. దీనిని కౌశికుడు సహించలేక ఇలాంటి భార్యతో ఉండి ఏం ప్రయోజనం, కనిపించని వేరే అతనిని పెళ్లి చేసుకున్న భార్యతో ఎలా ఉండటం అని అనుకున్నాడు. ఆ రోజుల్లో విడాకుల్లాంటివి లేవు. అతనికి ఏమి చెయ్యాలో తోచలేదు. అందువలన ఆమెను రాజసభకు తీసుకొని వచ్చి సభలోని ప్రజలను నిర్ణయించమన్నాడు. సభలో వారు ఆమెను ప్రశ్నించగా ఆమె వేరే ఒక చోట ఉన్న తన భర్త గురించి మాత్రమే మాట్లాడింది. ఆమె శివుడే తన భర్త అని అంతలా నమ్మింది. సభలో ఉన్న ప్రజలందరి ముందు ఆమె తన భర్త మరొక చోట ఉన్నాడని చెప్పటంతో కౌశికుడు చాలా కోపగించుకున్నాడు. అప్పుడు ఆ రాజు అక్క మహాదేవితో, నీవు ఇంతకు ముందే వేరే ఒకరిని పెళ్లాడినచో నాతో ఏమి పని, వెళ్ళిపో అన్నాడు. సరే అని తేలికగా చెప్పేసి ఆమె బయటకు నడవటం మొదలుపెట్టింది. ఆమె అలా ప్రశాంతతతో తేలికగా తనను వదిలి వెళ్ళగలగటం చూసిన రాజు తనలోని కోపం వల్ల హీనంగా, నీవు ధరించిన వస్త్రాలు నగలు నావే, వాటిని కూడా విడిచి వెళ్ళు అన్నాడు. నిండు సభలో యుక్త వయసులో ఉన్న అక్క మహాదేవి అన్నిటినీ విసర్జించి నగ్నంగా బయటకు వెళ్ళింది. ఆ రోజు నుండి ఆమె బట్టలు ధరించడానికి నిరాకరించింది. దీనివలన సమస్యలు రావచ్చని చాలామంది ఆమెను బట్టలు ధరించమని నచ్చజెప్పిన జీవితాంతం ఆమె వివస్త్రగానే జీవించి ఒక ఋషిగా గుర్తింపబడింది. ఆమె చిన్నతనంలోనే మరణించిన ఆ కొద్ది కాలంలోనే తగుని మీద కొన్ని వందల అద్భుత పద్యాలను రచించింది. ఆమె భక్తి ఎలాంటిదంటే ప్రతిరోజు శివుణ్ణి, శివా నాకు ఎలాంటి ఆహారం అందకుండా చెయ్యి, నేను ఆహారం తీసుకుంటే నా శరీరం తృప్తి చెందుతుంది, నా వేదన ఏమిటో నా ఈ శరీరానికి తెలియదు, నేను నీలో ఐక్యం కావాలని పడే ఈ తపన నా శరీరాన్ని కూడా పడని, అందువలన ఏ ఆహారం నా వద్దకు రానీకు, ఎప్పుడైనా ఒకవేళ నా చేతిలోకి ఆహారం వస్తే అది నా నోటిలోనికి చేరేలోపే దానిని మట్టిలో పడవెయ్యి, ఆ మట్టిలో పడిన దానిని అవివేకినైన నేను తీసుకునే లోపే ఒక శునకము వచ్చి తీసుకుపోయేటట్లు చెయ్యి అని అర్థించేది. అది ఆమె ప్రతిరోజు చేసే ప్రార్థన. ఇది ఆమె శివభక్తి. అయితే ఆమె కర్ణాటక నుండి శ్రీశైలం వచ్చినట్లు, అలాగే శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో మరణించినట్లు తెలుస్తుంది. శ్రీశైలంలో అక్క మహాదేవి గుహలు ఉన్నవి. ఇలాంటి భక్తులు భారతదేశంలో కోకల్లలు. భారతదేశం ఆధ్యాత్మిక సాధనా భూమి. అలాగే ఈరోజు భక్త సిరియాలుడి కథను వింటే చాలు, పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి, కష్టాలు దరిచేరవు, మరణం దరిచేరదు. కాంచీపురంలో చిరు తొండనంబి అనే ఒక వైశ్యకుల శేఖరుడు ఉండేవాడు. అతడు అఖండ శివభక్తి తత్పరుడు. తన భార్య తిరువంగనాంచి ఆ పుణ్య దంపతులు జంగమారాధన తత్పరులు. వారి పుత్రుడు సిరియాలుడు. చిరు తొండండు పూర్వజన్మ వాసన విశేషం చేత ఏకామ్రనాథుణ్ణి ఆరాధిస్తూ జంగమ ప్రమధులకు అడిగిన పదార్థం లేదనకుండా సదా అన్నదానం చేసేవాడు. ఒకనాడు పరమశివుడు పార్వతీదేవికి చిరు తొండని భక్తి ప్రభావం నిరూపింపదలచాడు. నిత్యాన్నదానశీలుడైన చిరు తొండనంబికి ఒకనాడు అన్నదానం చేయడానికి ఒక శివయోగి కూడా కనిపించలేదు. తిరిగి చివరకు కాంచీపురం ఊరి బయట ఉన్న పాడుబడిన గుడికి వెళ్ళాడు. గర్భ మండపంలో ఒక వృద్ధుడు, అతనికి సేవ చేస్తున్న ముసలి అవ్వ కనిపించారు. ఆ మాయాజోగి దంపతులకు ప్రణామం చేసి తమ ఇంటికి వచ్చి శివార్చన అందుకొని తనను చరితార్థుణ్ణి చేయమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమవృద్ధుడు, 7 రోజుల నుండి నిరాహార వ్రతం పూని ఉన్నాను. ఆ వ్రతానికి ఉద్యాపనము పశుపహరము. ఆ యాగ పశువుగా నరుడు తప్ప మరొకడు పనికిరాడు. సుందరుడు రోగ విహీనుడు అయిన ఆ పిన్న వయస్సువాణ్ణి తల్లిదండ్రులు వండి మాకు వడ్డించి మాతో పాటు భోజనం చేయాలి అని పలికినాడు.
ఆ మాటలు విన్న చిరుతొండండు ఇంటికి వెళ్ళి విషయమంతా భార్యకు చెప్పాడు. ఆమె నవ్వి, మన శరీరార్థ ప్రాణాలకు కర్తలు శివ యోగీశ్వరులే కదా, వారి సొమ్ములు వారికి సమర్పించడానికి ఆలోచన ఎందుకు అని పలికింది. వెంటనే శివయోగిని తీసుకురావడానికి బయలుదేరాడు చిరుతొండండు. అంతకు ముందే శివుడు మరొక వేషంలో గురువుగారి ఇంటిలో పాఠాలు చదువుకుంటున్న సిరియాలుని దగ్గరికి వెళ్ళాడు. ఆ జటాధారిని చూడగానే సిరియాలుడు ఎదురుగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాడు. భక్తి తాత్పర్యంతో నమస్కరిస్తూ నిల్చున్న సిరియాలునితో ఆ జటాధారి, నాయనా, నీ తండ్రి చిరుతొండంబి నిన్ను చంపి ఒక నిర్భాగ్యుడైన శివయోగికి ఆహారంగా పెట్టబోతున్నాడు. కడుపున పుట్టిన కుమారుణ్ణి మెడ కోసి చంపి యోగులకు పెట్టే క్రూరుడు ఈ లోకంలో ఎక్కడైనా ఉంటాడా? స్నేహశీలిని కాబట్టి ఈ విషయం నీకు చెప్పడానికై వచ్చాను. బ్రతికి ఉంటే బలిసాకైనా సరే తినవచ్చు, నీ ప్రాణాలు కాపాడుకో అన్నాడు. కుమార సిరియాలుడు చెవులు మూసుకొని, మహానుభావ, నీవీ రకంగా మాట్లాడడం అన్యాయమా? ఇతరుల కోసమే శరీరమును ధనమును వ్యయం చేయటం కంటే ఈ జన్మకు సార్థక్యత ఏముంటున్నది అన్నాడు. తరువాత చిరుతొండండు వృద్ధ శివయోగిని ఆయన భార్యను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పాఠశాలకు వెళ్ళి కుమారుణ్ణి తీసుకువచ్చాడు. కుమారుణ్ణి తొడ మీద కూర్చుండబెట్టుకొని, తండ్రి సిరియాల, ఎల్లప్పుడూ పంచాక్షరీ మంత్రమే జపిస్తూ ఉండు అని పలికి కత్తితో అతని శిరమును ఖండించాడు. ఒక్క వేటుతో కింద పడిపోయిన సిరియాలుని శిరస్సు నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రం పఠిస్తున్నది. అలా భోజనశాలలో వంట సిద్ధమయ్యింది. అమృతాహారం ఆరగించవలసినదిగా నమస్కరించారు నంబి దంపతులు. నాకు మరొక నియమం ఉన్నది. మగబిడ్డ లేని నిర్భాగ్యుని ఇంట్లో భోజనం చేయకూడదు. నీ కుమారుణ్ణి పిలువు అన్నాడు మాయా జంగముడు. స్వామి, ముందే ఆ విషయం చెప్పి ఉంటే నా కుమారుణ్ణి పిలిచేవాణ్ణి. ఇప్పుడు వాడెక్కడికి పోయినాడో ఆడుకోవడానికి అన్నాడు నంబి. అప్పుడు వృద్ధ దంపతులు నంబి భార్యను ఎలుగెత్తి కుమారుణ్ణి పిలవమన్నారు. వెంటనే రారా రారా కుమారా అని దిక్కులు ప్రతిధ్వనించేటట్లు పిలిచింది ఆ తల్లి. మరుక్షణమే ఆకులలో ఉన్న శాఖ పాకాల నుంచి సిరియాల కుమారుడు వారి ముందు నిలిచాడు. పరమశివుడు భస్మ దేహంతో నాగాలంకార భూషితుడై అర్ధచంద్రాకృతితో సాక్షాత్కరించి శరీరములతో కైలాసానికి రమ్మని వారిని ఆహ్వానించాడు. అంతటా చిరుతొండండు, స్వామి, నీ దయ వల్ల 1000 గోత్రములకు చెందిన మా వైశ్యులందరూ కూడా ఈ కంచి పట్టణంలో ఈశ్వరారాధనం చేస్తూ ఉన్నారు. వారినందరినీ వీడి నేనొక్కడినే రాలేను. ఇంతమందిని కైలాసానికి రమ్మంటే వస్తాను అన్నాడు. శంభుడు కరుణించి కంచిలో ఉన్న వైశ్యులందరినీ కైలాసానికి వచ్చేటట్లుగా వరం ప్రసాదించాడు. తన కుమారుణ్ణి కూడా బలి చేయడానికి వెనుదియ్యకుండా తనతో పాటు స్వజనానికి కూడా మోక్షం ఇప్పించిన చిరుతొండ నంబి పరోపకారార్థమై తన శరీరమే దానమిచ్చేసిన సిరియాలుడు శైవ భక్తులలో అగ్రగణ్యులు. అలాగే ఈరోజు అసలైన పుణ్యాత్ములంటే ఎలా ఉంటారో తెలిపే పవిత్ర కథను వింటే చాలు, ఈశ్వరుడే సకల ఐశ్వర్యాలను ఇస్తాడు. అనగా ఓ శివాలయం ఉండేది. దానిలో పూజారి శంకరశాస్త్రి గొప్ప పుణ్యవంతుడు. ఆయన అభిషేకం చేసి ఇచ్చే తీర్థం త్రాగితే అనేక రోగాలు నయమవుతాయి అని చెప్పుకునేవాళ్ళు జనం. ప్రతిరోజు ఆయన చేతి మీదుగా తీర్థం విభూది స్వీకరించడం కోసం చుట్టుప్రక్కల అనేక గ్రామాల నుంచి భక్తులు వస్తూనే ఉండేవాళ్ళు. ఒకసారి ఆయనకు శివుడు కలలో కనిపించాడు. అప్పుడు శంకరశాస్త్రి శివునికి నమస్కారం చేసి, స్వామి, ఏ రోజుకు ఆ రోజు నీ రాక కోసం ఎదురు చూడటమే తప్ప మరింకేమీ నాకు సంతృప్తిని ఇవ్వటం లేదు. నన్ను నీతో తీసుకొని పోరాదా అని అడిగాడు. దానికి శివుడు నవ్వి, దానికోసం నువ్వు మరింత కృషి చేయవలసి ఉన్నది అంటూ తన చేతిలో ఉన్న మట్టి పాత్రను అతని చేతిలో పెట్టాడు. పెట్టి ఇలా అన్నాడు, శంకరశాస్త్రి, ఇదిగో ఈ మట్టి పాత్రను చూశావు కదా, ఇది ఎవరి చేతిలో ఉన్నప్పుడు బంగారంలాగా మెరుస్తుందో అట్లాంటి వాళ్ళు అత్యంత పుణ్యవంతులన్నమాట. వాళ్ళు చేస్తున్నవి పవిత్ర కార్యములు, పవిత్ర కర్మలు. ఆ కర్మల కారణంగానే వారికి ఆనంద దీర్ఘాయుషు, ఆ తర్వాత నా సాన్నిధ్యం లభించనున్నాయి అని చెప్పేసి మాయమైపోయాడు శివుడు. మొదట ఏదో అద్భుతమైన కళ అనుకున్నాడు, కానీ ఆ తర్వాత ఆలయానికి వెళ్ళి చూసేసరికి నిజంగానే అక్కడ ఓ మట్టి పాత్ర కనిపించింది.
శంకరశాస్త్రికి ఆయన చాలా భక్తిగా ఆ మట్టి పాత్రను తాకి చూశాడు. అది రంగు మారలేదు. అయితే స్వతహా మంచివాడైన శంకరశాస్త్రి అందుకు బాధపడలేదు. నేను ఇంకా పుణ్యం సాధించాలి అని తెలియజేసేందుకే గాను భగవంతుడు ఇచ్చిన కానుక ఇది. ఇప్పుడికదిని కొలమానంగా వాడి ఆలయానికి వచ్చే వాళ్ళల్లో అసలైన పుణ్యాత్ములెవరో గుర్తిస్తాను. వాళ్ళ అడుగుజాడల్లో నడిచి నేను పవిత్రునవుతాను అనుకున్నాడు. ఆ రోజు నుండి గుడికి వచ్చే భక్తులందరి చేత ఆ మట్టి పాత్రను తాకించేవాడు. ఆయన చుట్టుప్రక్కల గ్రామాల్లో అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేసి పేరెన్నిక కన్నా భక్తులు ఎందరో వచ్చి మట్టి పాత్రను తాకారు. ఎంతమంది తాకినా అది మట్టి పాత్రగానే ఉండింది తప్ప రంగు కొంచెం కూడా మారలేదు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివరాత్రి సందర్భంగా గుడిలో వేడుకలు జరుగుతున్న సమయంలో ఎవరో ఒక బాటసారి అటుగా వచ్చాడు. మాసిన గడ్డంతో మురికి పట్టిన వస్త్రాలతో దైవ దర్శనం కోరి వచ్చాడు. చలి బాగా ఉన్నది. ఆ సమయంలో మెట్ల దగ్గర అడుక్కుంటున్న ముసలాయన ఒకడు చలికి వణికిపోవటం మొదలెట్టాడు. భక్తులందరూ ఎవరి తొందరలో వాళ్ళు ఉన్నారు. అతన్ని ఎవరూ గమనించలేదు. గమనించినా పట్టించుకోలేదు. పూజారి శంకరశాస్త్రి కూడా ముసలాయిని చూసి జాలిపడ్డాడు. కానీ ఇంత రద్దీ ఉన్న సమయంలో నేను ఏం చేయగలను అనుకుని ఊరుకున్నాడు. అయితే వచ్చిన ఆ బాటసారి మటుకు ముసలాయన దగ్గర ఆగాడు. తన భుజం మీద ఉన్న కంబలిని తీసి అతనికి కప్పాడు. ఆ పైన తన చొక్కా కూడా తీసి అతనికి తొడిగాడు. బయటికి వెళ్ళి వేడివేడి టీ తెచ్చి అతని చేత త్రాగించాడు. భగవంతుడికి అర్పించేందుకు గాను తను తెచ్చుకున్న పండ్లను కూడా ముసలాయనకు ఇచ్చివేశాడు. ఆ తర్వాత ఒట్టి చేతులతో గుడిలోకి వచ్చాడు. అది గమనించిన శంకరశాస్త్రి ఆలోచనలో పడ్డాడు. ఈ ముసలతన్ని నేను రోజూ చూస్తూ ఉంటాను, పలకరిస్తూ ఉంటాను. అయినా అతనికి సాయం అవసరమైనప్పుడు నేను ముందుకు రాలేదు. ఆ బాటసారి ఎవరో నిజంగానే పుణ్యాత్ముడు. తను కప్పుకున్న చొక్కాని కూడా కరుణతో ఇచ్చేశాడు. పరోపకారాన్ని మించిన ధర్మం లేదు అని శాస్త్రం ఘోషించటం లేదా? నేను నా ధర్మాన్ని విస్మరించాను. ఇక ఎప్పుడూ అలా చేయను. ఇతరుల కష్టాల్ని తీర్చేందుకు నా వంతుగా కృషి చేస్తాను అనుకుంటూ సిగ్గుపడ్డాడు. ఇన్నాళ్లుగా లేనిది ఆ రోజున ఆయన చెయ్యి సోకగానే మట్టి పాత్ర కొద్దిగా బంగారు వర్ణంలోనికి మారినట్లుగా తోచింది. ఒకసారి చెయ్యి సోకేసరికి అది నిజంగానే వెలుగులు చిమ్మింది. ఆనందాతిశయంతో కళ్ళు మూసుకున్న పూజారి శంకరశాస్త్రి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా బాటసారి లేడు. అదృశ్యంతో నోరు తెరుచుకొని శంకరశాస్త్రికి సాక్షాత్తు శివుడే ఈ రూపంలో తనకు మార్గం చూపించాడు అనిపించింది. అటుపైన ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేయాలి అందరం, అదే పుణ్యం అంటే అని ఆచరణలో చూపిస్తూ చరితాత్మరుడయ్యాడు. శివుడు ఈ పేరు వింటే పార్వతి, గంగా, నాగేంద్రుడు గుర్తుకు వస్తారు. అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తుకు వస్తుంది. అదే నంది. నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకువెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వచ్చింది? అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవటంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు. శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద భాష్పాల రూపంలో బయటికి వచ్చాయి. అప్పుడు శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు. అప్పుడు శిలాద శివుడితో, స్వామి, నాది ఒకే ఒక్క కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు అయోనిజుడైన ఒక కుమారుణ్ణి ప్రసాదించు అని అడిగాడు. ఆ మాటలు విన్న శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది, శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుడి రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నబోతూ ఉండగా ఒక పసిబిడ్డ కనిపించాడు.
సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు శిలాద. ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచి ప్రయోజుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడని అర్థం. నంది చాలా తెలివైన అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సరే సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు ప్రవర్తన చూసి శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి. నేళ్ల తర్వాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి వీరు ఇక్కడున్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువులను చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించటం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ శిలాదను నందిని దీవించారు. ముందుగా శిలాదను ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనుకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా వెళ్ళి వారు ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు? ఏదైనా జరగరానిది జరుగుతుందా అని అడిగాడు. అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుని దీర్ఘాయుష్మన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాట విని శిలాదకు ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్యుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరమవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది, కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నంది తన తండ్రి శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్నగారు అని అడిగాడు. శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. విని నంది భయపడిపోతాడేమో అనుకున్నాడు. కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు. శిలాదకు ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు. శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసి ఉంటే ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన దేన్నైనా సరే చేయగలడు. మనం ఆయన్ని పూజిస్తూ ఉన్నాం. మనకు ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగాడు. నంది మాటలకు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలాద విజయోస్తు అని దీవించాడు. తర్వాత నంది భువన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ కూడా చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది, నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు. నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమయ్యింది, నీ ముఖం ఎద్దులా మారితే
నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు, నా గణాలకు అధిపతి కూడా అవుతావు. అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో శివుణ్ణి చూస్తూ ఏమీ మాట్లాడక అలా ఉండిపోయాడు. ఆ తర్వాత శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పట్నుంచి నంది ఎద్దు ముఖంతో శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు. క్షీరసాగర మదనంలో ఆలాహలం అనే విషం వెలువడినప్పుడు దాని నుండి లోకాలను కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరల కంఠుడిగా మారాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం కిందకు ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడు. దేవతలే ఆలాహలానికి భయపడి పారిపోతూ ఉండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చింతగా నిల్చున్నాడు. నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తుడిగా కూడా భావిస్తారు పెద్దలు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. అదృష్టం మీ తలుపు తడుతుంది, రాజయోగం పడుతుంది, గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, ప్రతి పనిలో విజయం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.